గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. తిరుప్పావైలోని 17వ పాసురమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం. ఈ 17వ పాసురంలో నందగోపుకుని గృహ తలుపులు తెరిచిన తరువాత గోదాదేవి తన గోపిక సఖులతో నందగోపుని గృహంలో ప్రవేశించి బలరామకృష్ణుల వారిని లేపుచున్నది. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. ధీయుతుడై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్త వరదాయ నమః పురుషోత్తమాయ కృష్ణాయ మునీంద్రవంజ చరణాయ సురారిహరాయ సాంఖ్యయోగాయ వినీలభాస్వదలకాయ రథాంగధరాయ వేదసే. ఇప్పుడు ఈ 17వ పాశ్రమును తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం. వస్త్ర తీర్థ ప్రసాదాలను దానం చేసే మా స్వామి అయిన నందగోపాల మేల్కొనుమా. స్త్రీలందరిలోకి చిగురు వంటిదానా, గోపకులానికి దీపం వంటిదానా, మా స్వామిని యగు యశోద మేలుకో. లోకాలను కొలిచిన వామన నిత్యసూరులకు ప్రభువైన శ్రీకృష్ణ నిద్రచాలించి లేచిరావయ్యా. బంగారు కడియాలు కల భాగ్యవంతుడైన బలరామ, నీవు నీ తమ్ముడు మీరిద్దరూ నిద్ర చాలించి లేచిరండి. ఇదే కదా మన వ్రతం. విష్ణు చిత్తు తనూజాయే గోదాయే నమః.